ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అండ్ ఇంకొకటి బజ్ శివాజీ గారితో మీరు శివాజీ గారి కాన్వర్సేషన్ చాలా హీట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ జరిగింది. పెద్దన్నయ్య అని పిలుచుకుంటారు ముద్దుగా ఆయన్ని, శివాజీ గారిని. సో ఆ ఇంటరాక్షన్ ఎట్లా అనిపించింది? అంటే అడిగే క్వశ్చన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే ఒక రెడ్ ఫ్లేవర్ ఇచ్చి మరి ఒక డైలాగ్ వేసి మరి కూర్చోబెట్టారు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, శివాజీ గారు హోస్ట్ కాబట్టి ఆయన కొంత మర్యాద ఇచ్చి నేను కొంత చాలా వరకు నేను కంట్రోల్డ్గా మాట్లాడాను. కంట్రోల్డ్గా మాట్లాడితేనే అదే నిజంగా ఆ ప్లేస్లో మా ఫాదర్ ఇంకెవరైనా మాట్లాడుంటే అసలు వేరే రకంగా ఉండేది. ఆ ఫ్లవర్స్ ఉన్న పెటల్స్ మొత్తం ఊడిపోయాయి, ఆ లెవెల్ ఉండేది అది. బట్ ఏంటంటే కొంత డెకరం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి నేను మాట్లాడాను. దాట్ షీట్ అంతే. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ అని చెప్పేటప్పుడు ఆ మొత్తం రూమ్ సౌండ్ కానీ ఒక భయం ఉంటుంది. 3 weeks ఓకే, 4th week అసలు ఆ 2 persons నుంచో పెడుతున్నప్పుడు నేనే బయటికి వెళ్ళిపోతున్నాను, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా లేదా ఉంటారనుకున్నారు? బ్రెయిన్ ఏమో ఉండాలని చెప్తుంది, మనసేమో హరితాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే బర్త్డే ఉంది కదా, ఐ వాజ్ మిస్సింగ్. నాకు మనసుకి నచ్చే మనుషులు లేరు, అదే ఫార్మాట్, దాని ఒక బ్యూటీ అదే. బట్ నాట్ ఏ ప్రాబ్లం. నేను నిదానంగా పీపుల్ జెల్ అవుతుంది. మీ తనుజ తర్వాత మేము చెప్పానన్నారు, రేపు 3 days అలా ఉన్నారు. అది అది అలాగా నేను ఇండిపెండెంట్గా ఉంటాను, ఇండివిజువల్టీ ఎక్కువ ఉన్న మనిషిని. నేను టైగర్ లాగా నేను చెప్తున్నాను కదా, సోలోగానే ఉంటాను. అంటే కొంచెం టాప్ 5 వరకు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు కదా చాలా మంది. అది చూస్తుంటే ముందంతా కామన్ మెన్స్ బయటకు వచ్చేస్తున్నారు. ఏంటంటే ముందు ఎలివేషన్ ఇచ్చినంత కామన్ మెన్స్కి ఇప్పుడు లేదనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ? అంటే ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. నన్నుగా చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే ఐఎమ్ విన్నర్ క్వాలిటీ మెటీరియల్ అన్నారు, డెఫినెట్ విన్నింగ్ పర్సన్ అని అన్నారు. నేను కూడా స్ట్రాంగ్గా నమ్ముతా. బట్ అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళినాక పరిస్థితులన్నీ కూడా నేను చాలా రాంగ్గా పోటీ. నేను చెప్తున్నా ఫ్రాంక్గా, ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఇన్ బిగ్ బాస్, అవుట్ సైడ్ బిగ్ బాస్, ఇన్సైడ్ అవుట్ సైడ్. మీరు అసలు ఫిట్ అయ్యే పర్సన్ అయినా బిగ్ బాస్ హౌస్లో? ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిని చూశారు, ఒక మాట మీరు ఒకటి చెప్తుంటే వేరే వాళ్ళకి అది వేరే కన్వే అవుతుంది. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఎవరితో మీరు మింగిల్ అవ్వలేక బయటకు వచ్చేసారు, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి మీరు ఇన్ని రోజుల జర్నీలో మీరు ఫిట్ అనుకుంటున్నారా, నేను ఫిట్ కాను ఈ ప్లేస్లో అని మీరు అనుకుంటున్నారా? అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ఉదాహరణ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ ఆఫీసులో 10 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. 10లో 9 మంది కరప్టెడ్ పర్సన్స్ ఉన్నారు, ఒకళ్ళు నాన్ కరప్టెడ్ పర్సన్ ఉన్నారు అనుకుందాం. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నాన్ కరప్టెడ్ పర్సన్ ఎవరైతే జెన్యున్గా వర్క్ చేస్తున్నారో ఒకళ్ళు ఆ ఆఫీసులో ఫిట్ అవుతారా లేదన్న క్వశ్చన్ హైపోథెటికల్గా దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఈ 9 మంది ఫిట్ అవరా లేదా ఒక్క పర్సన్ ఫిట్ అవరా? ఒక్క పర్సనే ఫిట్ అవ్వడు. ఎందుకని? సిస్టమ్ అలవాటు పడిపోయిందనే, మెజారిటీ విన్స్ అనే కదా. ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడితే నేను హౌస్ లో ఫిట్ అవును. లేదా ట్రూ డిజర్వింగ్ పర్సన్ ఫిట్ అవ్వాలనుకుంటే నేను అక్కడ ఫిట్ అవుతా, మిగతా 14 మంది బయటికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు అందరూ మాస్క్ వేసుకున్నారు లోపల, అందరూ అన్నాం. కొంతమంది మాస్క్ వేసుకున్నారు, కొంతమంది ఒపీనియన్ లేకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కొంతమంది ఓట్లు ఎందుకు వేస్తున్నారు సార్? మరి ఓట్లు వేస్తున్నారు, ఓట్ల వల్లే జనాన్ని మనం తప్పట్లేమండి. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి ఒక రకమైన స్టార్డమ్, ఒక ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్, ఒక సీరియల్స్ చూసారు, రకరకాలుగా వాళ్ళ పాత్రలు పోషించిన పాత్రలు చూసారు. వీళ్ళు మళ్ళీ అదే పాత్రలు ఇక్కడ కొత్త పాత్రలు పోషిస్తే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. జనం చూడాల్సింది ఏంటి? ఒక ట్రూ పర్సనాలిటీ, ఆ మనిషి ఎట్లా ఉన్నారు, నటిస్తున్నారా, నిజాయితీగా ఉన్నారా, రైట్ ఆర్ రాంగ్ ఆన్ ఫేస్ మాట్లాడుతున్నారా లేదా, స్టాండ్ తీసుకుంటున్నారా లేదా, ఒపీనియన్ చెప్తున్నారా లేదా, పాయింట్స్ బాగా పెట్టగలుగుతున్నారా లేదా. జనం తప్పట్లేమండి. పాపం ఏంటంటే వాళ్ళు చూపించింది చూస్తారు, వాళ్ళకి తోచింది నిజం అనుకుంటారు. ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు, బయటకు వెళ్తుంటే ఎవరన్నా మాస్క్ మెన్ సంథింగ్ అట్లా గుర్తుపడుతున్నారు? అరే మీరు భలే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడే పిల్లలు రోడ్డు మీద స్కూల్ పిల్లలు వెళ్తూ నేను మీ ఆఫీస్ బయట నుంచుని ఉన్నాను. ఒక పిల్లడు ఇలా తిరిగి చూసి అంటున్నాడు, హుడ్డీలో మొత్తం హుడ్డీలో కళ్ళజోడు పెట్టుకుని ఉన్నా, భలే గుర్తుపట్టాడని చెప్పి నేను హాయ్ చెప్పాను. మీలో ఒక మనిషి నేను నాకు ఎప్పుడు చెప్తున్నా కళ్ళు నెత్తి మీద రికగ్నైజేషన్ వచ్చింది సార్. యాక్చువల్లీ మనలో మంచి కాదు, 4 వారాలు ఉన్నా రికగ్నైజేషన్ వచ్చింది. పెద్దోళ్ళు మాట్లాడలేదు కదా, చిన్నపిల్లలే కదా మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటున్నాను, ఐఎమ్ లక్కీ ఇనఫ్. ఏంటి 7 సంవత్సరాలు నేను అజ్ఞాతంలో ఉండి ఒక 7 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన మనిషిని నేను. ఏ ప్రజలైతే దూరంగా ఉన్నాను వాళ్ళ నుంచి, వాళ్ళు ఇవాళ రోజున రికగ్నైజ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్న అని పిలుస్తున్నారు, మీ పర్సనాలిటీ మాకు నచ్చిందన్న, మీ ట్రూ సైడ్ మాకు అర్థమైంది, మీరు అందరిలా కాదు ఇదినప్పుడు నాకు ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతున్నాను. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకునే ఎమోషనల్గా. ఐ మీన్ ఎమోషనల్ పర్సన్. ఎంత స్ట్రాంగ్ ఉంటానో నేను అది చెప్పట్లా, నాలో ఎమోషనల్ సైడ్ అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. అండ్ మీరు కిచెన్ సెక్షన్లోకి వెళ్ళారు, వంట చేశారు, చెయ్యి బాగోపోయినా వేలు బాగోపోయినా రుచిగా వంట చేశారని హౌస్ మేట్స్ అందరూ చెప్తున్నారు. వంట బాగా చేస్తారా? ఇంట్లో అలవాట వంట చేయడం? రాంగా చెప్తున్నా, ఇంట్లో నేను ఎక్కువ నాన్ వెజ్ వండుతా, వెజ్ తక్కువ. మరి కానీ అక్కడ నాన్ వెజ్ లేదు, వెజ్. కానీ ఏం వండి పెట్టినా కూడా నేను నాకు ఆ ఫుడ్ విలువ నాకు తెలుసు. శత్రువు కన్నా సరే కడుపుండా పెట్టాలనుకుంటా. ఓకే, విసిగిస్తారు, చికాకు తెప్పిస్తారు. మనం అందరికి 14 మంది పెట్టాలనుకుంటున్నారు, మధ్యలో ఒక మనిషి మధ్య దూరి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి రకరకాల గుందం కూరలు అడుగుతారు. విసుగు అనిపిస్తుంది, చికాకు ఎందుకు అనిపిస్తుంది? అందరు సమన్యాయం ఉండాలి అందరి విషయంలో, నిష్పక్షపాతం వండి పెట్టాలి కదా.
ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదు. కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోవాలి, ఒక ఆ మనిషికి ఆకలి వేస్తుందేమో అని చెప్పి పెట్టడానికి ప్రయత్నం చేస్తా. బట్ పెట్టిన విసుకున్న చికాకున్న ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా కూడా పెట్టే సెకండ్ నేను నిజంగా చాలా మమకారంతో పెట్టేవాడిని. కారం కరెక్ట్గా వేసేవాడిని, మమకారం కూడా అంతే చూపించేవాడిని, ఆపేతగా పెట్టేవాడిని, అంతే సింపుల్. సార్ ప్రతిసారి కూడా నాకు సార్ అందరికీ సజెషన్స్ బాగా ఇస్తారు యాక్చువల్లీ. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీతో రెపో చాలా బాగుంది యాక్చువల్లీ. సో నాకు సార్ గురించి ఏం చెప్తారు? ఒక పెద్దన్న అన్నా లేకపోతే ఒక ఫాదర్ ఫిగర్ అన్నా ఏదైనా సరే ఆయన డ్యూటీ ఆయన హోస్ట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఓకే, ఒక వీక్ ఫస్ట్ వీక్ నాకు ఎగనెస్ట్గా వెళ్ళిందని చెప్పి నాకు కంప్లైంట్ బాధ అనిపించింది. అది నాగార్జున సార్ మీద కాదు, అది ఎందుకంటే టీమ్ నాగార్జున సార్ పాపం అన్ని గంటల నుంచి చేస్తారు. టీమ్ నుంచి వచ్చి ఇన్పుట్స్ అయితే ఆయన చూసిందో ఆయనకి ఎలా అర్థమైందో ఏంటో కొన్ని పాయింట్స్ పుట్ అక్రాస్ చేశారు. అరే నా బాధ అదే కదా, నేను అది కాదు కదా, నందిని పందేని ఎందుకు అయిపోతున్నాను, ఎందుకు అయిపోతాను, అది కాదు కదా అని సైకలాజికల్ చాలా నేను డిప్రెషన్లో అంటే హౌస్లో ఉండలేక కాదు, ఫుడ్ మీద అలిక్ కాదు, హౌస్ కన్నా మించి నాకు బయట హౌస్ ఏదైతే ఉందో నన్ను హరితాన్ని కాపాడుకోవాలి, మా ఫాదర్ని చూసుకోవాలి. మన ఒక సొసైటీలో ఉంటున్నాం కదా, ఒక రాంగ్ నెరేషన్ సెట్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను అది బాధపడటం. అది తర్వాత అందుకే నా మనసు లేదు కదా, మనసు చనిపోయింది కాబట్టి అందుకే మింగుడు పడడం ముద్ద, అంతే తప్ప అదేం లేదు. బట్ అదే సార్ తర్వాత వీక్స్ వచ్చి నాకు బూస్టప్ ఇవ్వడానికి కోసం మాట్లాడారు. వచ్చినా చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు నిజంగా హరిత గారికి కూడా ధైర్యం చెప్పారు అండ్ ఆమె మాటలకి మంచిగా మాట్లాడారు. సచ్ ఎ స్వీట్ పర్సన్. అదే చెప్తున్నా కదా, మనిషి కన్వీనియంట్గా ఉంటారు. ఏంటంటే మనకి అనుకూలంగా లేకపోతేనేమో ఎదుటి మనిషి నచ్చలేదు అంటాం, మనకు అనుకూలంగా నచ్చామని అంటాం. కాబట్టి రెండు విషయాల్లో నేను బ్యాలెన్స్గా ఉన్నాను. కొంచెం ఫెయిర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా సార్ హౌస్లో చాలా లవ్ స్టోరీలు జరుగుతున్నాయి, ఏంటి అసలు అవి రియల్ అయినా ఓన్లీ షో కోసం ఉన్నటువంటి స్టోరీస్ ఏమైనా రివీల్ చేయగలరా? బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం ఉంటే రియల్ అనుకుంటా, కాదనుకుంటే రీలే అనుకుంటా నేను. అది రీల్ వేస్తున్నారా బాబు, ఇంత ముందు సీజన్స్ చూసినట్టే ఇదేనా ఫండా అనుకుంటా నేను. ఓకే, అండ్ ఇంకొకటి మరి మన భరణి గారు అండ్ తనుజ ఫాదర్ డాటర్ చాలా క్యూట్ గా ఉంది, దట్టు ఇమ్ము కామెడీ కూడా. అక్కడ లైవ్ లో ఉన్నారుగా మాట్లాడుకున్నప్పుడు అట్లా ఏమనిపించేది మీకు యాక్చువల్లీ? నిజంగా ఆర్గానిక్ గా ఫాదర్ డాటర్, నా పర్సనాలిటీ ఏంటంటే నేను మా ఫాదర్ తో సరిగ్గా ఉంటే చాలా అనుకుంటా. ఎవరైనా బయట రియల్ లైఫ్ లో కొన్ని సంవత్సరాల పాటు రక్త సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళతో రియల్గా ఉంటే బాగుంటుంది అనుకున్నా. సడన్గా నాకు ఏంటంటే ఈ రిలేషన్స్ తక్కువ టైంలో ఫామ్ అయ్యే రిలేషన్స్ మీద నాకు ఆర్గానిక్ అంత స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వలేదు. నాకు ఎమోషన్ రాదు ఆ రిలేషన్స్ మీద, ఫీల్ అవ్వలేను. బట్ వాళ్ళు అలా ఉంటారేమో, బట్ నేను ఆ పర్సనాలిటీ కాదు కాబట్టి దాన్ని కామెంట్ చేయలేను. అది నిజంగా ఆర్గానిక్ అయితే రియల్లీ అప్రిషియేట్ దట్. బట్ నాకు ఒక ఫాదర్ ఒక మదర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను అది మెయింటైన్ చేస్తే చాలా. ఒక టాప్ 5 సెలెక్ట్ చేయమంటే మీకు ఇష్టమైన వ్యక్తులు ఒక టాప్ 5 ప్లేస్లో ఉండంటే ఎవరో చెప్పండి. ఇది నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఇంకా వాళ్ళ మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అవ్వాల. ఇట్ వాస్ టూ ఎర్లీ. నాకు ఎందుకు చెప్పా కదా, నాకు ఫేవరెట్ పీపుల్ ఒక 5 పేర్లు చెప్పండి చాలు సార్. మీకు నచ్చిన హరీష్ గారికి హౌస్ లోనా మనసుకి దగ్గరగా ఉన్న ఒక్కొక్కరు ఒక ఎలిమెంట్ నచ్చిందంటే ఒక ఎలిమెంట్ నచ్చల. సుమన్ గారితో నేను క్లోజ్గా ఉన్నా, కానీ ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఒపీనియన్ స్ట్రాంగ్గా ప్రెజెంట్ చేయలేరు. నాకు నేను ఒక పర్ఫెక్ట్ పర్సన్ అంటే అన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నా. ఆ పారామీటర్స్ మిస్ అయినప్పుడు ఈయన అదని చెప్పలేను. ఇప్పుడు హౌస్ మొత్తంలో ఒక్కళ్ళు కూడా నచ్చలేదు, పోనీ ఒక్కళ్ళ పేరు చెప్పా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాక్టర్ లో నచ్చారు. తనుజ ఫ్యాక్టర్ లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి చెప్పండి, ఒక్క పేరు చెప్పండి, ఒకటి 2 పేర్లు చెప్పండి. అలా చెప్పలేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఉన్నారు, కళ్యాణ్ నాన్న అని పిలిచాను నేను. ఈజ్ ఎ సోల్జర్, సో పేట్రియట్ భావంలో ఉన్న మనిషి కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆయన ఇష్టపడతాను. కళ్యాణ్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తా, ఒక సోల్జర్ కొన్న లక్షణం ఏంటి, స్టాండ్ తీసుకోవాలి, అవునా కదా, ఏ పొజిషన్ వచ్చినా సరే ఇర్రెస్పెక్టివ్, అవునా కదా, అలా ఉండాలనుకుంటా. కానీ కళ్యాణ్ ఎక్కడో ఫ్రెండ్షిప్ ఆటల్లో దాంట్లో డైల్యూట్ అయిపోయారని నాకు అనిపిస్తుంది. స్టాండ్స్ తీసుకోకుండా మన వరకు వస్తేనే మాట్లాడతాను, ఊరిని అన్నింటిలో కెలుక్కోననే ఒక దాని మీద ఫ్రీజ్ అయిపోయారని అనుకుంటాను. నేను నా పర్సనల్ అలా కాదు, ఎక్కడ అవసరమైతే అక్కడ స్టాండ్ తీసుకునేవాడు. నా విషయంలో కాదు, ఎవరి విషయంలో సరే రైట్ రాంగ్ అన్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి. ఎస్ సార్, మొత్తానికి ఒక మంచి బ్యూటిఫుల్ జర్నీ వచ్చింది. అండ్ ఏంటి వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? మన లైఫ్ ఎటు తీసుకెళ్తుంది అటు, అంతేనా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా కెరీర్ స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ కొంతమంది అంటారు ఆపర్చునిటీస్ వస్తాయి ఫిల్మ్ దాను. నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. వచ్చి అంటే చూద్దాం, నేను ఫిట్ అవుతాను అనుకున్నప్పుడు, డిమాండ్ చేసినప్పుడు టైము ఆ పాత్ర కూడా పోషిద్దాం. ఓకే, రెమ్యునరేషన్స్ తో హ్యాపీగా ఉన్నారా ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ రెమ్యునరేషన్స్ తో? రెమ్యునరేషన్ కన్నా కూడా ఎక్స్పీరియన్స్ తో హ్యాపీనెస్ అనేది చూసుకోవాలనుకుంటాను. ఓకే, అంతే, సూపర్. సో ఫైనల్లీ ఇంత అన్కండిషనల్ లవ్ ఇచ్చారు ఆడియన్స్. సో మన ఈ హరిత హరీష్ నుంచి మాస్క్ మెన్ వరకు ఎంతో ట్రావెలింగ్ ఉండింది, అంతవరకు కూడా వాళ్ళు లవ్ అనేది మీకు చూపించి ఉన్నారు. వాళ్ళందరికీ ఫైనల్గా మన హరిత హరీష్ గారు ఏం చెప్తారు? ఏం చెప్పగలను, మాటలు సరిపోవు. దీన్ని మీరు చూపించిన అభిమానం అన్కండిషనల్ లవ్ అది. సో దీని మాటలు సరిపోవు కాబట్టి థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. డెఫినెట్గా ఒక ఫ్యామిలీలో ఫీల్ అవుతాను, మనందరూ కనెక్ట్ అయి ఉంటాము. ముందు అసలు నా ట్రూ సైడ్ ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది నేను ఏంటనేది.
సో అది చెప్పట్లా నేను ఒక పనసకాయ లాంటి జాక్ ఫ్రూట్ లాంటి లోపలికి వెళ్తే కదా ఆ స్వీట్నెస్ ఆ బ్యూటీ అని తెలుస్తుంది. బయట కొంచెం రగ్గడ్గా ఉంటాను, అనోయింగ్గా ఉంటా, గమ్మీగా ఉంటా. సో చూస్తూ ఉంటారు కదా హరిత హరీష్ అని ఏంటో చూసినప్పుడు మీరే అంటారు వావ్ ఈ నిజంగా ఎందుకు అభిమానించాము. మీరు ప్రౌడ్గా కాలర్ లేపి తలెత్తుకొని చెప్పుకోగలుగుతారు అందరికీ. అపార్థం చేసిన వాళ్ళు కూడా నిజంగా అర్థం చేసుకోరు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. థ్యాంక్స్ బట్ స్టిల్ చెప్పాలి కదా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ హరిత హరీష్, హృదయ మారవ్, మాస్క్ మ్యాన్, ఎనీథింగ్.